అన్న ఈరోజు రాష్ట్రం మొత్తం ఒకటే నినాదం కొనసాగుతుంది. బీసీ. బీసీలు అందరూ బీసీల పాట పాడుతున్నారు, కానీ బీసీలకు ఎవరు వాళ్ళని ఓటర్లుగానే వాడుకుంటున్నారు. వాళ్ళకు దక్కాల్సిన న్యాయము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దక్కట్లేదు. కారణం నాయకులదా లేదా బీసీలదా? ఆదినారాయణ గారు, ఈ దేశంలో బీసీలు అనేటటువంటి వాళ్ళు ఉత్పత్తి కులాలు, సేవా కులాలు. అంటే నిజంగా చెప్పాలంటే ఈ సమాజానికి తిండిని, బట్టని, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాన్ని సృష్టించి ఎప్పటికప్పుడు అందించే కులాలు. ఇంకా చెప్పాలంటే నాగరికతకు పునాది కులాలు వాటి బీసీ కులాలు, మనం చెప్తున్నటువంటి బీసీ కులాలు. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కులాల పట్ల ఇప్పటి పాలకులు కానీ మొదటి నుంచి కూడా ఒక సాచివేత ధోరణితోటి వ్యవహరించడం వల్ల, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్ల అన్యాయం అయిపోయారు. ఎంత అన్యాయం అంటే నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఇంగ్లీష్ పరిపాలనా కాలంలో, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో కూడా 1871 నుంచి 1931 వరకు ప్రతి 10 ఏళ్లకు ఒక్కోసారి జరిగేటటువంటి జనాభా లెక్కల్లో అన్ని కులాల జనాభా లెక్కల సేకరణ జరిగేది. ఈ 1931 తర్వాత 1941లో జరగాలి. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా అప్పుడు జనాభా లెక్కలు జరగాలి. తర్వాత మొట్టమొదటిసారిగా ఆ తర్వాత జరిగిందంటే 1951 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు జరిగినాయి. అక్కడ మొదలైంది బీసీల పట్ల మోసం, ద్రోహం. వాస్తవంగా ఆ రోజు అధికారులు ఫైల్ కూడా పెట్టిండ్రు మొత్తం కులగన్న గతంలో ఏ విధంగా జరిగింది. కానీ అప్పటి ఈ దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని వెంటనే ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కు మాత్రమే పరిమితం చేసి బీసీలని వదిలేయటం జరిగింది. ఎందుకని అంటే ఇవాళ నిజాయితీగా మాట్లాడుకుంటే బీసీల పట్ల వాళ్లకున్నటువంటి ప్రేమ అనే కంటే కూడా ఏంటంటే భయం, అవగాహన రాయితీమో భయం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలేమో అప్పటికే అంటరానితనం, పేదరికము, ఇక చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాలనే కంటే కూడా అది వాళ్ళని భాగస్వాములు చేయకుండా ఏమి చేసినా కూడా ఈ దేశం స్వాతంత్ర భారతం ఒప్పుకోదన్నటువంటి ఉద్దేశంతో దాని చూసింది. బీసీలకు వచ్చేసరికి ఎందుకు భయం అంటే అప్పటికే వీళ్ళు ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. చేతి వృత్తులు ఉన్నాయి, మంచిగా చేతి వృత్తులు ఉన్నాయి, బతుకు తెరువు ఉన్నది. అప్పటికే ఎంతో కొంత ఎవరికి వాళ్ళు సాధికారికంగా బతికేటటువంటి రిజర్వేషన్ పెట్టాల్సిన పరిస్థితిలో లేరా ఉన్నారు. కానీ వీళ్లకు రిజర్వేషన్ కనుక కల్పిస్తే వీళ్ళు సమాజంలో 60% పైగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే మోర్ దాన్ 50% ఉన్నటువంటి వాళ్ళు. ఒక్కో రాష్ట్రంలో కొంత 55, 52 అట్లా ఉంది. బట్ యావరేజ్గా మాత్రం ఎక్కడ కూడా 50% మించి లేరు. ప్రజాస్వామ్యం అంటే ఏంది? మెజారిటీ బై మైనార్టీ. అంటే వీళ్ళే మెజారిటీ ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్లకు రిజర్వేషన్లు పెట్టి అధికారమే ఇస్తే, చట్టసభల్లో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కనుక ఇస్తే, ఇక మన చేతుల అధికారం ఎక్కడిది? మనకు కుర్చీ ఎక్కడిది? కాబట్టి దాని వెనక చాలా నేపథ్యం ఉన్నది. ఆ నేపథ్యంతో అప్పుడు కులగణనే మొదలు పెడితే, లెక్కలేదు ఇస్తే ఇంకా అసలు ఇంకా అక్కడికి ఆటోమేటిక్ అక్కడికి పోతుంది. కాబట్టి ఇక్కడే వీళ్ళని పక్కకు తీసేస్తే సరిపోతుంది, ఇంకా అన్నీ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పెట్టిన ఫైల్ని కూడా పక్కకు పెట్టి కేవలం ఎస్సీ, ఎస్టీకే పరిమితం చేసి జరిగినటువంటిది ఏంటంటే అక్కడ మొదలైంది బీసీలకి విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాలలో ఒక మరణ శాసనం లాంటిది. అది మరణ శాసనం లాంటిది. ఇంకా దానికి తోడు అప్పటికే తమిళనాడులో అమల్లో ఉన్నటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్ అందరికీ ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ఉండే. వాటిని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే 1951లోనే వాటిని కూడా కొట్టేసింది కోర్టు. ఒక హైకోర్టు, అప్పటి మద్రాస్ హైకోర్టు కేసేస్తే
మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. మద్రాస్ హైకోర్టు మీద మళ్ళీ పోతే సుప్రీంకోర్టు కూడా వేసింది. అప్పుడు తమిళనాడులో తిరుగుబాటు వచ్చింది. పెరియార్ రామస్వామి గారి నాయకత్వంలో ఒక ద్రవిడ ఉద్యమం వచ్చేసి నాకు స్వాతంత్రం కంటే ముందే నాకున్నటువంటి హక్కుల్ని రక్షల్ని ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నాకు ఇంకెక్కువ మేలు చేయాల్సింది పోయి నా జాతులకి వెనకబడిన జాతులకి ఉన్న వాటిని రద్దు చేస్తే నాకు ఈ దేశం అక్కర్లేదు, ఈ రాజ్యాంగం అక్కర్లేదు అని చెప్పేసి చాలా తీవ్ర స్థాయిలో మండిపడటంతో అప్పుడు దేశంలో నిజంగా చెప్తుంది మొట్టమొదటిసారిగా నాకు ఈ రాజ్యాంగం ఎక్కర్లేదు, అట్లయితే మాకు ఈ దేశంలో ఉండాల్సిన అవసరమే లేదు, మేము ప్రత్యేక దేశంగా పోతామని చెప్పేసి ఆ ఉద్యమం తీవ్ర రూపం దాలిస్తే అప్పటి తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దిగొచ్చి స్వయంగా అంబేద్కర్ గారిని ఆయన దగ్గరికి పంపించి అప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణకి శ్రీకారం చుట్టింది. ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఏంటంటే చాలామందికి తెలియదు. ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఫస్ట్ అమెండ్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ 1953లో జరిగింది. దానికి పునాది ఇదే పెరియార్ రామస్వామి నాయకర్ గారు తీసుకొచ్చినట్టు ద్రవిడ ఉద్యమం. ఏంటిది అది ఇచ్చినటువంటిది? ఎంపవరింగ్ ది స్టేట్స్ అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి స్థానికంగా బీసీలకు రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో రాకుండా ఇంకా వెనుకబడి ఉన్నటువంటి కులాలకి అంటే బీసీ కులాలకి ఓబీసీ అని దాన్ని నామన్క్లేచర్ కులాలకి రిజర్వేషన్లు కల్పించుకునే అధికారాన్ని ఆర్టికల్ 240 ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి అది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ. ఆఖరికి ఆ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత కూడా ఈ దేశంలో ఇప్పటికీ ఆ రిజర్వేషన్లకు అమలుకు నోచుకున్నటువంటిది ఇంకా రోడ్లెక్కి 75 ఏళ్ల తర్వాత కూడా రాజ్యాంగం ఉన్నాక కూడా ఎందుకు అమలు కావట్లేదు? సవరణ చేసి దయాదాక్షిణ్యాలు, ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు. ఈరోజు మరి అదే రాజ్యాంగం ఉన్నది కదా, మరి తెలంగాణలో 42% రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రానికి అధికారం ఉన్నది కదా, అయినా కూడా మరి కోర్టు ఎందుకు కొట్టేస్తున్నది? గవర్నర్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇంత వివాదం ఎందుకు జరుగుతున్నది? ఆదినారాయణ గారు సరిగ్గా ఇక్కడే నిజంగా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఆయా రాష్ట్ర స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకునే వెసులుబాటు ఇచ్చినటువంటిది రాజ్యాంగం ద్వారానే వచ్చింది. ఆ రాజ్యాంగం దాని ప్రకారంగానే అనేక అనంతరాన్ కమిషన్ వచ్చింది, తర్వాత రకరకాల మండల్ కమిషన్ వచ్చింది. ఇవన్నీ జరిగి ప్రయత్నాలు అన్నీ కూడా జరిగింది. ఏది కూడా కార్యరూపం దాల్చలేం. ఇంకా ఆ తర్వాత కాకా కలేల్కర్ కమిషన్ వచ్చింది, మొట్టమొదటిది బీసీ కమిషన్ దేశంలో. ఏ విధంగా కల్పించాలి విద్యా ఉద్యోగ రంగాలకు దాన్ని కూడా కాకాల మొదటి బీసీ కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్ నివేదికను కూడా చెత్తబుట్టలు పెట్టేసింది నెహ్రూ గారే. అది ఎప్పటి వరకు అంటే 1978 వరకు నెహ్రూ గారు పోయినరు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పోయినరు, తర్వాత ఇందిరా గారు ప్రధానమంత్రి అయినరు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఎమర్జెన్సీ వచ్చింది, అప్పటికి అది అమలు కాలే. 1978లో జనతా పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక బలమైన ఉద్యమ నిర్మాణంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా వచ్చినటువంటి జనతా పార్టీ ఏం చేసిందంటే ఈ 78లో ఒక ఎన్నికల హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్లని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో అదేవిధంగా జనతా పార్టీ 1978లో ఎన్నికల హామీ ఇచ్చింది. జనతా పార్టీ అధికారంలోకి వస్తే కాకా కలేల్కర్ నివేదికను అమలు చేస్తామని చెప్పేసి ఇచ్చింది. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయినరు. వెంటనే మరి నిజంగా కూడా ఆ కాకా కలేల్కర్ నివేదికనన్నా పూర్తిగా చేయలేం. అప్పటికి మళ్ళీ సేమ్ అంటే ఎప్పుడు ఇది మొదలుపెట్టిన అధికారం కోసం మెజార్టీ ప్రజలు కదా, ప్రజల ఓట్లుగా వాళ్ళని ప్రలోభపెట్టో వాళ్ళని లోబర్చుకునేటటువంటి ప్రయత్నాలే తప్ప నిజాయితీగా వాళ్ళ సంక్షేమం అభ్యున్నతి కోసం సాధికారత కోసం చేసేది లేదు. అప్పుడు కూడా ఆ జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు కూడా కాకా కలేల్కర్ కమిషన్ని నిజంగా సిఫారసులను అమలు చేస్తుంటే ఎప్పుడో మేలు జరిగి ఉండేది.
అయిపోయింది. నెహ్రూ గారు లాగానే వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ మీద ఉన్న వాళ్ళ వెనుకున్నటువంటి అగ్రకులాల ఆధిపత్య వర్గాల ఆధిపత్యంతో ఏమైందంటే ఆయన కూడా ఏం చేసిండ్రు, వయా మీడియాగా ఈ కాకా కలేకర్ కమిషన్ 20 ఏళ్ల క్రితం వేసింది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. దీన్ని ఇంకింత శాస్త్రీయంగా అధ్యయనం చేయటం కోసము అది యథావిధిగా అమలు చేయకుండా దాని స్థానంలో మరో కమిషన్ ఇస్తున్నామని చెప్పేసి మండల్ కమిషన్ వేసింది. ఓకే, 1978లో. సో అసలు రాజ్యాంగ సవరణ ఉన్నప్పుడు ఇన్ని కమిషన్లతో అవసరం ఉందా? అంటే ఆ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఏ విధంగా విద్యా రంగంలో ఎట్లా కల్పించాలి, ఉద్యోగ రంగ అవకాశాలు ఏ విధంగా ఇవ్వాలి, పొలిటికల్గా చేయడానికి స్థితిగతులకు ఫార్మాట్ చేయడం కోసం చేసినటువంటి ఎక్సర్సైజ్. అంటే సవరణ చేసిన తర్వాత దాన్ని అవకాశం సవరణ అంటే కూడా ఏంటంటే రిజర్వేషన్లు ఈ వర్గాలకు కల్పించాలని అవకాశం కల్పించిన తర్వాత కూడా వాటికి మొడాలిటీస్ అంటే ఇంకా చెప్పాలి విధి విధానాలు రూపకల్పన చేయడం కోసమే 75 ఏళ్ళు పడుతుంది ఈ దేశంలో. ఇప్పటికంతే కదా. ఆ మండల్ కమిషన్ నివేదిక మండల్ గారు అంటే ఈ ఒక్క సవరణకే ఇట్లా ఉన్నదా మొడాలిటీస్? మిగతా అన్ని సవరణలు ఒక బీసీ వర్గాల పట్ల ఇంకేమి మీద ఏమన్నా చెప్పండి. మీద మిగిలిన ఏ సవరణలకు దేనికి లేదు. ఎస్సీ ఎస్టీ అనేది కాన్స్టిట్యూషనల్గా అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం రాసేటప్పుడే రాజ్యాంగ రూపకల్పనలోనే ప్రపోజనేట్ రిప్రజెంటేషన్ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పించేసింది. సమస్య లేదు. ఇంకా మిగిలినటువంటిది బలమైన వర్గం. ఇవి బలహీన వర్గాలు అవి బీసీలు అంటే బలమైన వర్గాలు కాబట్టే వీళ్ళని అణిచివేస్తే తప్ప మన చేతుల్లో ఆధిపత్యం ఉండదు, అధికారం ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆధిపత్య వర్గాలుగా ఎదిగినటువంటి అగ్రకులాలు చేసేటటువంటి పని. ఆ మండల్ కమిషన్ కూడా ఇచ్చిండు. ఆ నివేదిక వచ్చేసరికల్లా ఏమైంది, మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినారు. ఆ నివేదికని అందుకున్నది మాత్రము ప్రధానమంత్రిగా మండల్ కమిషన్ నుంచి బీపీ మండల్ గారు నివేదిక ఇచ్చింది అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి ఎక్కడికి ఇష్టం. అంతకుముందే ఆమెనే కాకా కలేకర్ నివేదికనే ఆమె మంచిగా కుర్చీ కింద వేసుకొని దాచిపెట్టుకు కూర్చున్నది, దాని మీద కూర్చున్నది. ఇక నీకు మాకు మండల్ కమిషన్ నివేదిక ఎందుకు అమలు చేస్తుంది? అమలు చేయలేదు. దాన్ని మంచిగా మూట కట్టి అట్క మీద పెట్టి ఆ తర్వాత కొడుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంటు మన విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఆ విపి సింగ్ గారి ప్రభుత్వంలో నాయకులు ఒక ములాయం సింగ్ గారు, కరుణానిధి గారు, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జార్జి ఫెర్నాండెజ్ అంటే వీళ్ళంతా కూడా ఒక సోషలిస్ట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బలమైన నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ సపోర్టుతో విపి సింగ్ గారి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళందరూ పట్టుబట్టి మండల్ కమిషన్ నివేదిక కోసం చేసింది. ఆ నివేదికని అమలు చేయగానే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేసింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు? అప్పుడు రాజీవ్ గాంధీ గారు. బీజేపీ ప్రత్యామ్నాయ బీజేపీ ప్రధాన నాయకుడు ఎవరు? ఎల్కే అద్వానీ గారు. రాజీవ్ గాంధీ గారేమో ఈ మండల్ కమిషన్ నివేదికను యథావిధిగా అమలు చేస్తే ఈ దేశం విచ్ఛిన్నమైపోతుంది అని చెప్పేసి నిండు పార్లమెంట్లో మాట్లాడి ఎల్కే అద్వానీ గారేమో ఇది ఇష్టం లేదు కాబట్టి మండల్ కమిషన్ నివేదికను డైవర్ట్ చేయటం కోసం రథయాత్రని కమండల రథయాత్రని మొదలుపెట్టింది. ఇంకా అట్లా వెనక్కిపోయి అదంతా జరిగింది. అవన్నీ పని అంటే ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాల ప్రయోజనాలకు సంబంధించినటువంటిది ఏమొచ్చినా కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అయిపోయింది. ఎంతో పరిణామం జరిగింది అయినా కూడా ఇవాళ 52%. ఎందుకంటే ఇవేటి సంబంధం లేకుండానే తమిళనాడులో 69% రిజర్వేషన్లు తెచ్చుకున్నారు. 69% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. ఆ 69% రిజర్వేషన్స్ ఏంది? బీసీలకు 50%, ఎస్సీకి ప్రపోర్షనేట్గా జనాభా 18% జనాభా ఉంది కూడా 18% ఇచ్చిండ్రు. ఎస్టీ 1% జనాభా ఉంటుంది తమిళనాడులో కాబట్టి ఎస్టీలకు 1% రిజర్వేషన్ 69 వచ్చింది. దీని మీద జరిగింది అన్నది 93లో ఇందిరా సాహ్ని కేసు వచ్చింది. ఇందిరా సాహ్ని కేసు వచ్చినప్పుడు వాదోపవాదనలు అవన్నీ జరిగినాయి. ధర్మాసనం, సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల ధర్మాసనం రిజర్వేషన్లు 50% గరిష్ట పరిమితికి దాటొద్దు అన్నటువంటి నిబంధన వచ్చింది. ఈ దేశంలో ఎంత అన్యాయం అంటే బీసీల పట్ల ఎంత దుర్మార్గం అంటే
అసలు రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు 50% దాటకూడదన్నటువంటి ఒక గరిష్ట పరిమితి నిబంధన ఎక్కడ రాజ్యాంగం ఎక్కడా కూడా లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ అది. మరి ఆ రోజు నిజంగా ఏ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టుకైనా ఉన్నటువంటిది ఏంటంటే రాజ్యాంగానికి లోబడే చట్టం కానీ జీవోలు కానీ రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేవా అన్నది సమీక్షించే అధికారం ఉన్నది. కానీ రాజ్యాంగాన్ని ఎబో కాన్స్టిట్యూషన్ మించి తీర్పులు ఇచ్చే అధికారం ఏ కోర్టుకు లేదు. సుప్రీంకోర్టుకి కంటే మించి అత్యున్నత న్యాయస్థానం లేదు, ఏ కోర్టుకు లేదు. కానీ 9 మంది ధర్మాసనం కూడా ఆ రోజు ఏమిచ్చిందంటే 50% పెంచడానికి లేదు. కానీ నిజంగా ప్రభుత్వాలు బాధ్యత కలిగిన ప్రభుత్వాలు అయితే బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే ఏం చేసి ఉండాలి? సుప్రీంకోర్టుకి అధికారం లేదు, ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడి ఉండాలి. చేయలేదు. చేయకపోగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పునే ఇందిరా సహాని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చినటువంటి తీర్పునే శిలాశాసనంగా అమలు చేయటం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. ఆ రోజే ప్రభుత్వాలు ప్రశ్నించుంటే, ఆ రోజే పార్లమెంటో లేకపోతే పార్లమెంటే ఇది తప్పు, దీనికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు అని చెప్పేసి మాట్లాడుంటే, సవరణ చేసుంటే, చట్టం చేసుంటే, సుప్రీంకోర్టులోనే పార్లమెంట్లో చట్టం చేసుంటే ఈ సుప్రీంకోర్టు నిబంధన అనేది ఇచ్చినటువంటి 50% గరిష్ట పరిమితి అన్నది అమలు అయ్యేది కాదు. కానీ ప్రశ్నించకపోగా, తప్పుపట్టకపోగా, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమన్నది మాట్లాడకపోగా చేసిన పని ఏంటంటే సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది అని చెప్పేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా దాన్ని అంగీకరించడమే ఈ సమస్యకు కారణమైంది. ఆ రోజే ప్రశ్నించుంటే, ఆ రోజే ఎత్తి చూపింటుంటే సుప్రీంకోర్టు తీర్పు అనేది అమలు అయ్యేది కాదు. పార్లమెంట్లో మాట్లాడి ఉంటే ఏ పార్టీ మాట్లాడలే. అంటే ఇప్పటికీ అన్ని పార్టీలకు కూడా బీసీల పట్ల బయటికి ఎన్ని మాటలు మాట్లాడినా బీసీల పట్ల ఒక ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప నిజాయితీగా ఈ వర్గాల సంక్షేమము, అభ్యున్నతి, సాధికారత, ఈ మూడే కదా, సంక్షేమం, వెల్ఫేరు, డెవలప్మెంటు, ఎంపవర్మెంటు, అల్టిమేట్గా ఇదే కదా. ఇది అంటే ఇంత అన్యాయం అంటే ఇవాళ ప్రతి ఒక్కరు అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడతారు. ప్రపంచంలో, దేశంలో భారతదేశం అద్భుతం, అగ్రగామి దేశం, అది ఇది ఇట్లా చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి మాట్లాడతారు. అరే జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలని నువ్వు చట్టసభలో, అసెంబ్లీలో ఉండాల్సిన భాగస్వామ్యం లేకుండా, శాసనమండలి ఉంటే శాసనమండలిలో ఉండాల్సిన భాగస్వామ్యం లేకుండా, పార్లమెంట్లో ఉండాల్సిన భాగస్వామ్యం లేకుండా, బ్యూరోక్రసీలో ఉండాల్సినంత భాగస్వామ్యం లేకుండా, న్యాయ వ్యవస్థలో ఉండాల్సిన భాగస్వామ్యం లేకుండా ఎక్కడ కూడా ఇవాళటికి 20%కి మించి బీసీలు లేరు. లేకుండా నువ్వు ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ఎట్లా నిలబెడతారు చెప్పండి? మాట్లాడే మాటల్లో నిజాయితీ ఎక్కడిది అని చెప్పేసి వాళ్ళ. ఇప్పుడు ఈ దేశంలో మీరు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ వచ్చింది, తీర్పులు వచ్చినాయి. ఆ తర్వాత అనేక మంది బీసీ నాయకులు కూడా, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. మీరు చెప్పిన ఈరోజు నితీష్ కుమారు, లేకపోతే లాలూ యాదవ్, దేవేగౌడ, ఇట్లా అనేక మంది బీసీ సామాజిక నేతలు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ మరి ఈ బీసీ వర్గాలకు ఈ నాయకులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు అగ్రవర్ణాలకు ఓకే, వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. మరి బీసీ వర్గాల నుంచి వచ్చిన ఇంతగానం నాయకులు, వీళ్ళు 50% పైగా ఉన్నవాళ్ళు, వీళ్ళ హక్కులను జనరల్గా రాజ్యము వీరభోజ్యం, హక్కులు అనేది సాధించుకోవాల్సినవి, ఒకటి అడిగితే ఇచ్చేటివి కాదు. మరి బీసీలు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు 70 ఏళ్ళుగా ఇంత 50% ఉండి? ఆదినారాయణ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి నాయకులు కూడా వాళ్ళ శక్తి కూడా సరిపోలే. ఎందుకంటే అప్పటికి ఈ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా రకరకాల రాజకీయ రకరకాల భావజాలంతో ఆ పార్టీల్లో ఇరికిపోయి ఉన్నారు. ఓ కమ్యూనిస్ట్ పార్టీ ఒక భావజాలం, ఇంకో రకమైనటువంటి బట్టి ఉన్నారు. ఎందుకు అంటే ఉదాహరణ చెప్తాను. ఇదే పార్లమెంట్లో ఇవాళ వచ్చినటువంటిది కొత్త కాదు. మహిళలకు రిజర్వేషన్లు, జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషన్లు లేకపోతే ఎట్లా, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఎట్లయిందని చెప్పేసి చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు మహానుభావులు. ఇచ్చి దాని నేపథ్యంలోనే
మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అమెండ్మెంట్ అయిపోయింది. తీసుకొచ్చింది. ఇప్పుడు అయిపోయింది కాదు, దీని పునాది ఉన్నది. 1994లోనే అప్పటి సిపిఐ నాయకురాలు గీతా ముఖర్జీ, సీనియర్ పార్లమెంటేరియన్, ఆమె నాయకత్వంలో కమిటీ వేసింది, పార్లమెంట్ కమిటీ వేసింది. ఆమె సిఫారసుల మేరకే 33% మహిళా రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే అప్పుడు ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ గారు వీళ్ళే ధైర్యంగా అడ్డుకున్నారు. ఏమని, మా బీసీ వర్గాలకు 33%లో మా బీసీ వర్గాల మహిళలకు భాగస్వామ్యం లేకుండా ఈ 33% ఓన్లీ జనరల్గా మహిళలకు రిజర్వేషన్లు పెట్టడము అంటే మళ్ళీ అగ్రవర్ణ మహిళల కోసం వీడికి తీసుకురావటం కోసమే తప్ప అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఈ 33% మహిళా రిజర్వేషన్లో కూడా బీసీలకు ఉంటే తప్ప మేము అంగీకరించేది లేదని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ని అడ్డుకున్నారు. బిల్ పాస్ కానియలేదు. ఆ రోజు వాళ్ళ శక్తి అది అక్కడికే సరిపోయింది. ఆ శక్తి ఉంది కాబట్టి అడ్డుకోగలిగారు, దాన్ని చర్చ చేయగలిగారు. రానేమైపోయిందంటే క్రమక్రమంగా రకరకాల రాజకీయాల కారణంగా వాళ్ళ శక్తి కూడా తగ్గిపోయి ఏమైపోయిందంటే వాళ్ళ లాస్ట్కు అదే మహిళా రిజర్వేషన్లు 33% యాజ్ ఇట్ ఈస్గా 30 ఏళ్ల క్రితం అడ్డుకోగలిగినటువంటి ఈ దేశం 30 ఏళ్ల తర్వాత ఆ మహిళా రిజర్వేషన్లు మహిళల కోసం ఏమీ మార్పు లేకుండా 33% పార్లమెంట్లో ప్రవేశపెడితే ఈ దేశం మొత్తం కూడా మూసుకొని అంగీకరించింది. నా పదం వాడడం కూడదు కానీ చెప్తున్నా, ఒక్కరు దాని భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలే. మరి ఆ రోజు 30 ఏళ్ల క్రితమే 1995లోనే వచ్చిన రోజే దీన్ని అడ్డుకున్నారు కదా. బీసీ మహిళల కోసం ఈ రిజర్వేషన్లు ఉంటేనే తప్ప మేము అంగీకరించలేదని చెప్పేసి ఆ రోజు అడ్డుకున్నాయి కదా. ఈ దేశం అడ్డుకుంటే ఆగిపోయింది కదా. మళ్ళీ వాళ్ళ దాన్ని కొత్తగా మనం దాన్ని ఏమైనా సవరించినామా, ఆ డిమాండ్కు తగ్గట్టుగా బీసీ మహిళలకు అవకాశం కల్పిస్తున్నామా అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ లేదు, అడ్డుకున్నటువంటి వాళ్ళు లేరు. పైగా ఏమైపోయింది దేశంలో, ఇంకా మొత్తం మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే 33 ఇస్తే గొప్పగా ఆదర్శం అని చెప్పేసి మాట్లాడేది వచ్చేసింది. వాళ్ళ చైతన్య రాహిత్యం ఇవాళ లాస్ట్కి ఏమైపోయిందంటే ఈ బీసీలల్లో ఆఖరికి మారిన సామాజిక ఆర్థిక ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ చేతి వృత్తులు కాస్త మాయమైపోయినాయి. బొడిగా బీకేసిండ్రు, పిసికేసిండ్రు, బతుకుదెరువు లేక ఇవాళ బతుకు జీవుడా అని చెప్పేసి బయటికి ఏదో గొప్పగా గాంభీర్యంగా ఉండవచ్చు కాక బీసీలు, కానీ చాలా గతంతో పోల్చినప్పుడు ఇంకా వెనక్కిపోయినారు తప్ప బాగుపడిన చేతి వృత్తులు. చేనేత కార్మికులు ఇలా ఆత్మహత్యలు అయిపోయాయి, విశ్వకర్మల ఆత్మహత్యలు అయిపోయాయి, కలుగిత కార్మికులు చెట్టు మీద, ఇవన్నీ రకరకాల ఈ పరిస్థితుల్లో ఇవాళ కనీసం ఏమైందంటే వాటిని మౌనంగా అంగీకరించి, ఇంత బాధాకరమైన విషయం అంటే ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి ఉంటాడు. అవును, బీసీ ప్రధానమంత్రి కాలంలో బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకుండా, బీసీ మహిళలకు భాగస్వామ్యం లేకుండా మహిళా రిజర్వేషన్లు వచ్చేస్తాయి. మనం చప్పట్లు కొట్టాలి, దానికి తాళాలు కొట్టేటోళ్ళు ఉంటారు. ఆయన అద్భుతమైన నాయకుడని మనం చెప్పాలి. నిజంగా కూడా 75 ఏళ్లలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో రాజ్యాంగం అమలు అవుతూ 75 ఏళ్ళు అవుతుంటుంది. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ లేదు, బీసీల కోసం ఒక శాఖ లేదు. ఈ రోజు వరకు కులగన్న లేదు. నీకు విద్యా ఉద్యోగాల్లో వాళ్లకు ప్రపోర్షనేట్ భాగస్వామ్యం లేదు, చట్టసభల్లో భాగస్వామ్యం లేదు. స్థానిక సంస్థలు అక్కడిక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు తన్లాడి ఎదిగి వచ్చినారే తప్ప ఏ దయాదాక్షిణ్యాలతో రాలే. ఇప్పటికీ ఈ దేశంలో రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వస్తాయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ దేశంలో ఆ జనాభా ఉన్నదే 10% లోపు. ఆ 10%లో ఆల్మోస్ట్ ఎబో 90% అన్ని విధాలుగా సంపన్నులు, అన్ని విధాలుగా స్థితిమంతులు, విద్యా విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ స్థితిమంతులు. వాళ్లకు రాత్రి ఎక్కడ ఏ పార్టీ ఎజెండాలో ఉండదు, ఏ పార్టీ మేనిఫెస్టోలో ఉండదు. ఎవరు దానికోసం రోడ్లకి ధర్నాలు, రాస్తారోకలు, పోరాటాలు చేసినటువంటి అవసరం కూడా లేదు. చిన్న వినతి పత్రాలతోటి అదే పెద్ద పోరాటంగా చూపించి 10% రిజర్వేషన్ రాత్రే క్యాబినెట్ సమావేశం అయితే క్యాబినెట్ తీర్మానం చేస్తుంది, అసెంబ్లీకి అమలుకి వచ్చేస్తుంది. ఇవాళ బీసీల కోసం రిజర్వేషన్లకు సంబంధించి ఈ దేశంలో 75 ఏళ్లుగా జరగని పోరాటం లేదు. కానీ ఎవరికి పట్టదు.
ఇవాళ రాజకీయ అవసరంగా ఇదే కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా ఈ దేశంలో బీసీలకు మరణ శాసనం రాసిన కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల రాగం ఎందుకు ఎత్తుకుందంటే దాని ప్రాభవం కోల్పోయింది కాబట్టి. ఆ పార్టీ ఒకనాడు 17-18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది కాబట్టి, అది కూడా రోజు రోజు పీకుతుంది కాబట్టి, మళ్ళీ ఆ పార్టీ చౌబతుకుల్లోకి వచ్చింది కాబట్టే దాన్ని బతికించుకోవడం కోసమే ఇవాళ బీసీ ఎజెండా ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ.